హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఇమ్రాన్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. ఈరోజు వచ్చేసి మనమైతే నందలూరు దగ్గర ఉన్న మూలాలతట దర్గాకి అయితే వచ్చినాం. చూసి కదా దర్గా రూట్ అయితే మ్యాప్ చూసేయండి. ఫస్ట్ నందలూరు నుంచి కొంచెం 5 కిలోమీటర్స్ ముందరకు వస్తే మనకి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళిపోవాలి. స్టార్టింగ్ రోడ్ ఇది అనమాట. మీరు బస్సులో వస్తే అన్న మూలాలతట దర్గా దగ్గర ఆపంటే ఆపుతారు. ఇక్కడి నుంచి అయితే మనైతే ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. 20 రూపీస్ ఉంటాయి ఈచ్ పర్సన్కి. ఇది చూసి కదా రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది, దాని కింద నుంచి అయితే వెళ్ళిపోవాలి. ఈ రూట్ మ్యాప్ అయితే చూసేయండి, మీకు అయితే అర్థమైతే. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మళ్ళీ నాకైతే కామెంట్ చేయండి. ఇక్కడైతే మనకైతే ఫోన్పే, గూగుల్ పే అయితే వర్క్ అవుతుంది, కానీ అయితే ఎవరు ఎక్కువ యూజ్ చేయడం లేదు. మనకైతే నెట్వర్క్ అయితే అవైలబుల్ ఉంది. ఇక్కడైతే మనకైతే ఒకే రూట్ అనమాట. ఎలాంటి డైవర్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి నుంచి మనమైతే లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళిపోవాలి. చూసు కదా ఒకే రోడ్, వచ్చేసి రెండో రోడ్డు. ఇటు నుంచి మనం లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళిపోవాలి. ఆటో వాళ్ళకి తెలుసు, మేము చెప్తే వాళ్ళే తీసుకెళ్తారు, ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదు మనకైతే. ఒకే రూట్ అనమాట. అక్కడైతే మనకైతే టిఫిన్స్ అంటే అలాంటివి దొరకవు. మేము వెళ్ళినప్పుడు అయితే అవైలబుల్ లేవు. మరి మేబీ పెట్టొచ్చేమో, అడిగితే వేరే వాళ్ళు పెడతారు, కానీ ఈ రోజు రాలేదన్నా అని చెప్పారు. ఇక్కడైతే వచ్చి ఓన్లీ ఫ్రైడే మాత్రమే ఓపెన్ ఉంటుంది. మనమైతే ఇంకా మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సండే అట్లా ఓపెన్ ఉండదు. ఓన్లీ ఫ్రైడే మాత్రం ఓపెన్ ఉంటుంది. మార్నింగ్ 5:30 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే ఉంటుంది. డిపెండ్స్, ఇంకా వాళ్ళు వచ్చే టైంకి అయితే మనమైతే చెప్పలేము ఎగ్జాక్ట్ టైం అయితే. నాకైతే చెప్పిన టైమింగ్ అయితే నేను మీకైతే చెప్పేసిన. అయితే మనకి ఆటోలు అయితే వచ్చేసినామంటారు. దర్గా ఎంట్రన్స్ అనమాట ఇది. ఈచ్ పర్సన్ 20 రూపీస్ అనమాట. ఎక్కువ ఇవ్వకండి. అంటే 20 రూపీస్కి అయితే లోపలికి వచ్చి వదిలిపెడతారు వాళ్ళు, ఆటో వాళ్ళు. మీరు చూసిన రూట్ మ్యాప్ నేను చూపిస్తా, చూసేయండి ఒకసారి. మూలాల దర్గా అని కనిపిస్తుంది కదా, మూలాల దర్గా కనిపించే ముందు వచ్చి నందలూరు. నందలూరు దగ్గర దిగి ఆటోకైనా రావచ్చు, బస్కైనా రావచ్చు, కానీ బస్ వాళ్ళు కొంతమంది ఆపవచ్చు, ఆపకపోవచ్చు. చూసే రూట్ మ్యాప్ అర్థమైపోయింది అనుకుంటున్నా. దర్గా నుంచి ముందరకు వస్తే ఇక్కడైతే ఆటోస్ అయితే ఆగుతాయి. ఇక్కడనే అనమాట మొత్తం ఉండే దర్గా ఈ ప్లేస్. ఇక్కడి నుంచి దర్గా నుంచి సక్కం అయితే ఒక రూట్ చూసుకుంటే ఇక్కడైతే మనమైతే కాలు చేతులు కడుక్కునే ప్లేస్ అయితే ఉంది. కాలు చేతులు కడుక్కునే మన టెంకాయ అయితే తీసుకోవాలి దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు. టెంకాయ కాస్ట్ వచ్చి 50 రూపీస్ అనమాట. టెంకాయ 2 అగరబత్తీలు అయితే ఇస్తారు. మిగతా 2 టెంకాయలు అయితే తీసుకున్నాం. 100 రూపీస్కి అయితే పడింది. లడ్డు అయితే తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు, లేదంటే లేదు, అది డిపెండ్స్ ఆఫ్ యూ. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళే ముందు అయితే మనమైతే ప్రదక్షిణ అయితే చేయాలన్నమాట దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా. ఇంకైతే చూడండి, ఇంకైతే తిరగడం అయితే స్టార్ట్ చేసినాం. తిరిగిన తర్వాత అయితే మనం టెంకాయ అయితే కొట్టాలి. టెంకాయ అయితే కొట్టేద్దాం. టెంకాయ అయితే కొట్టేసిన తర్వాత మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. అయితే లోపల వీడియో ఆప్షన్ ఉంది కాబట్టి మీకు అయితే వీడియో తీసేసి చూపిస్తున్నా చూడండి. ఇదైతే ఫస్ట్ రూమ్ అనమాట. మూలాలతట స్వామి దర్గా అది లోపలిది. వీడియో అయితే చూసేయండి. మీకైతే చాలా అంటే చాలా బాగుంటుంది. లోపల అయితే సీసీ కెమెరా ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనం జాగ్రత్తగా ఉండాలి అక్కడైతే. కానీ అక్కడ మనం ఫుల్ డే స్టే చేయడానికి అయితే అవైలబుల్ ఉండదు. మనం మార్నింగ్ 5:30 నుంచి ఈవినింగ్ 6:30 దాకానే మనతో ఉండాల్సింది. ఇది వచ్చేసి లోపల అనమాట. చూస్తారు కదా ఎంత బాగుందో లోపల అయితే దర్గా. స్ట్రక్చర్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి, అంతా అయితే చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళ ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు, వాళ్ళు ఏమన్నారు. ఒకవేళ రష్ ఎక్కువ ఉంటే మనకైతే ఎంత ఉండదు అనమాట ఆప్షన్ ఫోటో తీయడానికి. నేనైతే మార్నింగే వెళ్ళిపోయాను కాబట్టి మీకైతే చూపించిన. అలా దర్గా బ్యాక్ సైడ్ చూసేయండి మామ, లొకేషన్ ఏమైనా ఉందా బ్యాక్ సైడ్ నుంచి చూస్తే. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ అయితే లొకేషన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, నేచర్ కానివ్వండి, ప్రశాంతంగా ఉంది. ఇక్కడ అయితే ఎప్పుడైనా రావచ్చు. మనం ఫ్రైడే రోజు ఎంతసేపు ఉండొచ్చు, ఎవరు అనేవాళ్ళు ఎవరు ఉండరు. సరే, దర్గా నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇకైతే నాగపుట్ట స్వామి ఉంది. పుట్ట దగ్గరికి వెళ్ళి అయితే టెంకాయ అయితే కొడదాం. టెంకాయ కొట్టేసిన తర్వాత అయితే ఇంకో లొకేషన్ చూపిస్తా. రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే టెంకాయ అయితే కొట్టేద్దాం. టెంకాయ అయితే కొట్టేసిన అనమాట. టెంకాయ కొట్టేసిన దేవుని అయితే మొక్కితే చూడండి. రైల్వే ట్రాక్, ఒక ట్రాక్ మీద పైన ఒక ట్రాక్, కింద ఒక ట్రాక్ వెళ్తుంది చూడండి. ట్రైన్ ఎంత బాగుందో. అయితే కానీ మనకి స్టాప్ ఉండదు. నందలూరులో స్టాప్ ఉంటుంది, కానీ మనకైతే ఇక్కడ స్టాప్ అయితే ఉండదు. చూస్తారు కదా, ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పైన ఒక గూడ్స్ ట్రైన్ అయితే వెళ్తుంది. లొకేషన్ అయితే వేరే లెవెల్ మామ. చూసుకుంటూ ఉండిపోవాలనిపిస్తుంది ఆ లొకేషన్ దగ్గర అయితే. మనకి అన్నీ దొరుకుతాయి అనమాట. వాటర్ కానీ, షర్బత్ కానీ, అలాంటి ప్రశాంతంగా ఉండవు సార్. అయితే అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఒకసారి చూడండి మామ, రైల్వే ట్రాక్ కింద అయితే ట్రైన్ అయితే రాలే మామ. ఈ టైంలో అయితే నేను చాలా 1 అవర్ దాకా వెయిట్ చేసిన, ట్రైన్ అయితే రాలేదు, ఇలాంటి ట్రైన్. అందుకైతే మీకు అది నేను చూపించలేకపోయినా. ఈ ప్లేసెస్ వచ్చేసి మనం అయితే కుకింగ్ చేసుకోవడానికి అనమాట. వచ్చి మనం వేరే వాళ్ళని అడిగి రూమ్ అయితే తీసుకోవచ్చు. ఫ్యామిలీతో వచ్చినప్పుడైనా కుకింగ్ చేసుకోవడానికైనా ఏదైనా ఉండొచ్చు అనమాట. 5:30 దాకా, ఈవినింగ్ 6:30 దాకా, అంతే. అంతకు మించి అయితే ఎవరు ఉండరు ఇక్కడ, అందరూ వెళ్ళిపోతారు. చెప్పినా కదా మీకు షర్బత్లు అన్నీ దొరుకుతాయని.
షర్బత్లు కానివ్వండి, టెంకాయలు అయితే అన్నీ దొరికితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే. ఇంకా ఎవరైనా దగ్గర బైక్స్ ఉన్న వాళ్ళైతే నందిలూరుకైనా వెళ్ళి తెచ్చుకోవచ్చు. కొంచెం ఊళ్ళోకి అయితే తెచ్చుకోవచ్చు. నేనైతే బస్సుకు వచ్చా కాబట్టి నేనైతే వెళ్ళలేదు. ఈయనే తీసుకున్న దేవుడి దగ్గరనే. అసలైన స్వామి పుట్టిన ప్లేస్ ఇదే అనమాట. చెప్పడం మర్చిపోయినా. మూలాల స్వామి పుట్టిన ప్లేస్ అయితే ఇదే. అంటే చాలా బాగుంటుంది ప్లేసు. సరే రూట్ మ్యాప్ అయితే ఒకసారి చూసేయండి. రూట్ మ్యాప్ అయితే చాలామందికి డౌట్ ఉంటుంది ఎలా రావాలి ఏందని. ఇది వచ్చేసి వెళ్ళేటప్పుడు రూట్ అంతా, వచ్చేటప్పుడు అంతా ఒకటే రూటు. ఇలాంటి చేంజెస్ అయితే ఉండవు ఇటు సైడు. మీకైతే రోడ్ మీదకి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను రూట్ మ్యాప్. మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. రూట్ మ్యాప్ అయితే చూసేయండి మీరైతే ఫస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకైతే మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. నా ఇన్స్టాగ్రామ్ పేరు వచ్చి హలో ఇమ్రాన్ 007. కానీ స్క్రీన్ పైన అయితే నేనైతే చూపిస్తే చూసేయండి. వచ్చినాం చూడండి. మనమైతే ఫస్ట్లో చెప్పిన లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఇప్పుడు ఏమో రైట్ సైడ్ అయితే వెళ్ళిపోవాలి. ఒకే రోడ్ అనమాట. మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. వెళ్ళినప్పుడు మీకు అయితే బైక్స్లో వెళ్ళినప్పుడు వీడియో చూసుకుని వెళ్ళిపోండి. లేదంటే అడిగైనా వెళ్ళొచ్చు. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. బస్కి వచ్చిన వాళ్ళైతే ఆటోకి అయితే వెళ్ళండి. ఈచ్ పర్సన్ 20 రూపీస్ అనమాట. ఎక్కువైతే ఛార్జ్ అయితే చెయ్యరు. మీరు ఎక్కువ మంది ఉంటే ఇంకా డిపెండ్స్ ఆఫ్ యూ. తక్కువ అయితే చేస్తారనమాట అన్నోళ్ళు. ఇంకైతే మనమైతే రోడ్డు మీకు అయితే వచ్చుద్దాం. ఇంకా కొంచెం అయితే బస్సులు అయితే ఆపరు అనమాట. ఎక్స్ప్రెసెస్ అయితే ఆపరు. ఓన్లీ ఆర్డినరీ బస్సులు అయితే ఆపుతారు. మీకైతే రూట్ మ్యాప్ అయితే చూసేయండి. అయితే నందలూరు వెళ్ళే రూట్ అనమాట. ముందరనైతే పాత రోడ్ ఉండేది. పాత రోడ్ అనేది అయితే ఇప్పుడైతే ఆపేసారు. ఇప్పుడు ఈ చూపించేంత కొత్త రోడ్ అనమాట. ఇప్పుడైతే వర్క్ అయితే అయిపోయింది అటు సైడు. సుసూర్ మూలాల దర్గా అని రూట్ ఉంది. ఆ రూట్ అయితే క్లోజ్ అయి ఉంది. ఈ రూట్ అయితే క్లోజ్ అయి ఉంది. కొంచెం ముందరికి వెళ్తే మనకైతే లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. కొంచెం ముందరికి వెళ్తే ఇక్కడ ఆటోస్ అయితే ఉంటాయి. ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదు మీకు. చూడండి ఈ రూట్ అనమాట వెళ్ళాల్సింది. సరే మరి ఈ వీడియో నచ్చితే ఎంజాయ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. మీకు ఎలాంటి డౌట్స్ నాకైతే మెసేజ్ చేయండి. ఇన్స్టాలో కామెంట్ చేయండి. అయితే మీకైతే రిప్లై అయితే ఇస్తా. ప్రతి ఆటో వాళ్ళ నాకైతే తెలుస్తుంది ఈ రూట్ తీసుకెళ్ళామంటే లోపలికి. ఆటో వాళ్ళు ఉంటారు. ఇలాంటి ఇబ్బంది ఉండదు మరి. సరే మరి వెళ్ళ